హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు పోకీమాన్. ఈరోజు మనం కొత్త పోకీమాన్తో ఆడబోతున్నాం. ఇది బాగుంది. నేను ఆడి చూసాను, నచ్చింది కాబట్టి ఇది పెట్టుకున్నాం. దీంతో మీకు ఒక డిసడ్వాంటేజ్ గైస్, దీంతో షార్ట్ రేంజ్కి వెళ్ళకూడదు, లాంగ్ రేంజ్ నుంచే మేనేజ్ చేయాలి. షార్ట్ రేంజ్కి వెళ్తే మాత్రం మీ సంగతి చదవకచ్చు. జాగ్రత్తగా ఆడాలి. దీంట్లో కొన్ని అటాక్స్ ఉంటాయి గైస్, సూపర్ ఓవర్ పవర్డ్. అది అసలు పెట్టుకుందాం కదా, మిమ్మల్ని ఓడించకుండా అన్నట్టు ఆడుతుంది. ఏడాడి తగ్గింది. ఫస్ట్ గోల్ అంట గైస్. ఇక్కడ వచ్చా ఫస్ట్ బేసిక్ పోకీమాన్స్ ఎర్ర వచ్చింది, కొంచెం బ్యాక్ కావండి. ఎందుకంటే దీన్ని షార్ట్ రేంజ్లో తీసుకెళ్తే మీకే నష్టం వస్తుంది. దీని బేసిక్ అటాక్స్ చాలా సూపర్ ఉంది. కన్నా బేసిక్ షాప్ ఉంది అనిపిస్తుంది. జరరా వస్తుంది నా మీదకి. కోసం వాడండి, ఇక్కడ తిరుగుతుంది. ఇంకా ఏంటి చెప్పండి గైస్, ఇది చూసారా గైస్? ఇప్పుడు చూడండి, డెవలప్ అయ్యాము. అది అప్పుడే ఇంకా అప్పుడే అది అటాక్స్ రావు. కొంచెం బాగా కంబ్యాక్ ఇద్దాం ఉండండి గైస్. నువ్వు కొంచెం ఫాల్ బ్యాక్ అవ్వాలి. అక్కడ నుంచి అయితే మనకి ప్లస్ దీనికి ఒక్కసారి అటాక్స్ రాదు గైస్. వీళ్ళు కూడా ఏంటి ఎవ్వరు ఆపారు. అయిపోయింది. 38 గోల్ చేసేద్దాం గైస్. ఎవరు రావట్లేదుగా, వస్తుంది చాలా మంది. సేమ్ చేసుకోవచ్చు. ఆడికి కొంచెం అటాక్ ఇచ్చి మనం ఇలా బ్యాక్ పెడతాం. టీం వచ్చింది మనకు 10 వేసి వెళ్ళిపోవాలి. ఇదిగోండి గైస్, స్పిరిట్. ఇది లాంగ్ రేంజ్లో పెట్టి ఒక్క షాట్ ఇస్తే ఆడి సంగతి చదవగతే. 1000+ డ్యామేజ్ అవుతుంది గైస్. వన్ టెస్ట్ ఇట్. ఒకే స్థాయి అయిపోయింది, ఒక్కటే దెబ్బ. వాడికి హాఫ్ హెల్త్ పోయింది గైస్. దీంట్లో ఏమో లీఫ్ స్టోన్ తీసుకోండి గైస్, కొంచెం లాంగ్ రేంజ్ పంపించి అప్పుడు ఇది వాడచ్చు. ఆడలేకపోతే ఇజ్జో నేనే షార్ట్ రేంజ్కి వెళ్ళిపోతున్నాను. తగింది. దీనికి ఎక్కువ హెచ్పి ఉండదు గైస్, అదే డిసడ్వాంటేజ్. కానీ లాంగ్ రేంజ్ నుంచి ఇస్తుంది గైస్ కంబ్యాక్. జాప్టోస్ని కూడా ఈజీ కొట్టవచ్చు. అది అక్కడక్కడ సర్కిల్లో కొడుతుంది, మనం బయట నుంచి ఇలా వేసి ఒకటి. ఇక్కడ పైన మీకు ఇది నొక్కినప్పుడు ఎదుగుంది గైస్, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది లైన్. ఆ లైన్ బట్టి ఉండాలి. అది కరెక్ట్గా లైన్కి వచ్చింది, వదిలేదు. హెచ్చిపోయాడు. చూద్దాం ఎక్కడ రాదు. మీరు చాలా ఉండరు. తగలతా సరిగ్గా తగిలితే సరిగ్గా నేనైతే వచ్చింది గైస్. ఇది ఎవరైనా నాకు రావాలని అనుకుంటున్నాను, కానీ వాడు వచ్చేసాడు. నాన్న అది చెప్తాను. అయిపోయింది. ఇలా యూజ్ అయ్యింది గైస్ లాంగ్ రేంజ్కి. తప్పించుకున్నా పర్వాలేదు. లాస్ట్ రోజు డ్యామేజ్ చేశాక బాగా తప్పించేసుకున్నా అంటారు కదా,
అలాంటప్పుడు ఇది సూపర్ యూజ్ అయ్యింది. అబ్బాయి యూనైట్ని వాడాలి, అయినా అయిపోతా. ఇది గార్డ్ వార్ లాగే గైస్, షార్ట్ రేంజ్కి పనికిరాదు ఇది. మీరు రషర్స్ అయితే మీకు బాగా యూజ్ అయ్యేది గ్రెనింజా, సెండ్రిస్, కానీ దానికి తక్కువ హెచ్పి ఇది. యాప్సోలు కానీ గెంగార్ పెట్టుకోండి గైస్. నెక్స్ట్ గెంగార్తో వస్తా, అది చూడండి సరిగ్గా ఉంటుంది. ఇంకా గెంగార్ సూపర్ పొకిమోన్ గైస్. ఇప్పుడు వదిలేను సరిగ్గా అసలు ఫస్ట్ ఈ బేసిక్ పొకిమోన్ కొంచెం అయిపోయింది. ఈ ప్లస్కి వెళ్ళిపోవాలి గైస్, అప్పుడు ఇంకా 2000 ప్లస్ డ్యామేజ్ అయ్యింది. కానీ పోకీమాన్ యూనైట్ చాలా సూపర్ గేమ్ సార్, కనిపెట్టింది. ఆహా మనోడు అయిపోయారు ఆకొట్టు. కాంట్ ఎస్కేప్ ఆడ అవ్వలేడు గైస్, చాలా కష్టం అది. 45 ఇప్పుడు స్కోర్ చేయడానికి నాన్న తిప్పలు పడాలి. మీరు నాకు అడ్రాకండి. సరే కొట్టించుకున్న దెబ్బలు కొట్టించుకుంటా. ప్లీజ్ ఎవ్వడు రాకండి భద్రం కొట్టండి. చెప్పాను అనుకున్నా, ముందే వస్తాడు అనుకున్నా, కానీ కొంచెం లేట్గా వచ్చాడు. గాయస్ నేను అనవసరంగా ఇటు వచ్చాను, అనుకోకుండా వచ్చాను అనవసరంగా. ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఆడికి సగం డ్యామేజ్ ఇచ్చానంటే అసలు ప్రతి ఒక్కరు అయితే భయపడుతుంది. వీడే ధైర్యంగా వస్తుంది. ఇంకొకటి కావాలి, అటు కంప్లీట్ చేస్తారు. చూడండి గైస్, యూనైట్ ఇలా డ్యామేజ్ అయ్యింది, కానీ అయిపోతాం గైస్. నేను సరిగ్గా యూజ్ చేయాల, అక్కడ పక్కన పెట్టుంటే ఆడైపోయాడు. ఆ డ్యామేజ్ చూపిస్తాను. ఏడాడు బేస్కి వెళ్ళిపోయి ఉంటాడు కనిపించట్ల. మార్చాప్ దగ్గర 47 50 ఇప్పుడు మార్చాప్ కాదు. ఇప్పుడు జరోరాగానే ఇవ్వాలి. ఇంకా మొహమయం ఐఎమ్ కమింగ్ జరోరా. ఆమె పైకి వెళ్దాం గైస్, అక్కడ ఇద్దరు ఉన్నారు కదా. మనం స్నో ల్యాక్స్కి కొంచెం హెల్ప్ చేద్దాం. నేనున్నా స్నో ల్యాక్స్ నీ వెనకాల, కానీ దగ్గరికి వచ్చేసా. సారీ మర్చిపోయా, నేను కొట్టగలను లేరా. ఐఎమ్ యువర్ వేస్ట్. ఇప్పుడు ఆడచ్చు. జరోరా ఎటు అవుతుంది, అది తగిలింది జరోరాది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సార్ తగిలిద్దని. నేనైపోతున్నాను. ముందు తొయ్యాలి కొట్టాలి. అయిపోయా గైస్ మళ్ళీ. అదే నాకు అందుకనే కష్టం. ఆహా జరోరా మొత్తం డ్యామేజ్ వస్తుంది. అయిపోయింది, ఓపోనెంట్స్ కొట్టారు. ఇదే అవ్వకూడదు అనుకున్నా, అదే అయింది. కాయిన్స్ అన్నీ వెళ్ళి పొగ్గిబాల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్దాం గైస్. ముందు ఇక్కడ నేను 50 48 రెండు అయిపోతాయి. కింద అలాగే అయిపోయింది, పైదైనా కాపాడుకుంటా. మావాడిగా మా చాప్ ఏంట్రా 31 వచ్చేసి జరోరా దగ్గర 31 ఉన్నాయి. నేను జరోరాని చూసుకుంటాను, నువ్వు వాడిని చూసుకో. మచ్చాప్ యూనైట్ నువ్వు వాడాడు. నేను 43 పాద వెళ్ళి వేసేద్దాం. మచ్చాప్ వెళ్ళి కొంచెం తిప్పుతా. వచ్చేసారా. ఆహా ఇక్కడ ఇప్పుడు అలాగూ అసలు అర్థం కావట్లా. యూనైట్ నువ్వు వాడద్దాం గైస్, అప్పుడు కొంచెం అయినా అయిపోతాను. నేను అయిపోయా చెప్పాను అనవసరంగా. మేము 50 వేస్ట్ వేసి ఉంటే సరిగ్గా ఉండేది. గాయ్స్ ఆల్ డన్, ఇంకా పోయినట్టే మ్యాచ్.
గెలిస్తే చాలు. చాలా కష్టంగా ఉంది ఇది. లాంగ్ రేంజ్ అంటే గోల్ చేసేటప్పుడు ఇక్కడైతే షార్ట్ రేంజ్ అయితే సెట్ అసలు. షార్ట్ రేంజ్ కదా సారీ, అటాకర్ రషర్ లేదా స్పీడ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలా. గెలిచామా ఓడిపోయాము. చీ డిఫీటా, షెడ్ గైస్. నిజాయితీగా ఓడిపోయి కానీ కొంచెం తేడాతో ఓడిపోయి అంతే. ఇది గైస్ ఈరోజు పోకీమాన్ యూనిట్ ఎపిసోడ్. మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. కానీ ఇప్పుడు దీంతో కదా నెక్స్ట్ ఎపిసోడ్ గెంగార్ కానీ స్వీకూన్ కూడా బాగానే ఉంది. కానీ గెంగార్ అయితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నా. ఏదైనా ట్రై చేస్తా గైస్. నా దగ్గర కాయిన్స్ కూడా ఉన్నాయి, ఏది కావాలంటే అది కొనగలను ఒకటి. నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే సెట్ గైస్. లేదు ఉన్న పోకీమాన్స్తో అలా అయిపోద్ది. లేదు మా ఫ్రెండ్ అకౌంట్స్ తీసుకుని ఆడతాం అంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో జరా ట్రై చేద్దాం గైస్. That's what it guys. Thanks for watching. I'll see you in the next one. Bye bye. Subscribe మాత్రం మర్చిపోకండి guys.